హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తాజాగా బాయ్కాట్ మాల్దీవ్స్ గాలి బలంగా వీస్తుంది. బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం ఏం ఊరికే రాలేదు. మాల్దీవుల చట్టసభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, మంత్రులు తమ తమ సామాజిక మాధ్యమాల్లో ఈ విధంగా పోస్టులు చేశారు. భారతీయులు బహిరంగ మల విసర్జన చేస్తారు. అది వారి దేశ సంస్కృతిలో భాగం. వారిప్పుడు ఆ సంస్కృతిని పశ్చిమ దేశాలకు తీసుకుపోతున్నారు అని. భారతదేశం మాల్దీవుల మాదిరిగా సుందర దేశం ఎప్పటికీ కాపోదు అని. ఇలా ఉన్నాయి వాళ్ళ పోస్టులు. వారన్నది ఎంతవరకు నిజం? అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ సాధారణ జనాభాకు దూరంగా ఉంది. మొన్ననే మన భారత ప్రధాని ఆ ద్వీపాలను సందర్శించారు. అక్కడ జలాల్లో స్వాక్లింగ్ చేశారు. సందర్శనలో భాగంగా లక్షద్వీప్ అభివృద్ధి కోసం 1156 కోట్ల రూపాయల ప్రాజెక్టును కూడా ప్రకటించారు. మన దేశాన్ని మనం బాగు చేసుకుంటున్నాం. అయితే ఇది మాల్దీవుల రాజకీయ నాయకులకు మాత్రం బలంగా గుచ్చుకుంది. ఎం శివానా అనే మహిళా మంత్రి భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి తన సామాజిక మాధ్యమాల్లో చాలా అధిక్షేపణీయంగా రాసుకొచ్చారు. మోదీని ఇజ్రాయెల్ చేతులు కీలుబొమ్మలాగా అభివర్ణించారు. ఇది అర్థమవ్వాలంటే మన లక్షద్వీప్ అభివృద్ధి వల్ల వాళ్ళకేంటి నొప్పి అనేది తెలుసుకోవాలి. లక్షద్వీపుల వ్యూహాత్మకంగా భారత్ కి కీలక ప్రాంతం. మాల్దీవులకు, చైనాకు ఇది కంటయింపుగా ఉందనేది సత్యం. ఇంకా పాయింట్ కొస్తే మాల్దీవులకి ఏమైంది అన్నది చూద్దాం. ఇక్కడ ఈ మధ్యన ఎన్నికలు జరిగాయి. మహమ్మద్ మొయిజ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికవుతూనే ఆయన మాల్దీవుల గడ్డ మీద విదేశీ సైన్యం లేకుండా చేస్తాను అని ప్రకటించారు. నిజానికి ఆ విదేశీ సైన్యం భారత సైనిక బృందమే. ఆ మాటనే తన ఎన్నికల హస్త్రంగా వాడుకున్నాడు కూడా. ఎన్నికల ప్రచారానికి ఇండియా అవుట్ అని పేరు పెట్టారు. పూర్వపు అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలి భారతదేశానికి మంచి మిత్రుడిగా ఉండేవాడు. భారత్ శ్రీలంకకు నైరుతి దిశలో హిందూ మహాసముద్రంలో ఉన్న దక్షిణ దేశం మాల్దీవులు. అత్యవసర సమయాల్లో మాల్దీవులకు అండగా నిలిచింది భారతదేశమే. మాల్దీవ్స్ కి ఆపరేషన్ పానే పేరిట 2014లో ఉచితంగా త్రాగునీటిని అందించింది కూడా భారతదేశమే. కోవిడ్ మహమ్మారి సమయంలో 1,00,000 డోసుల వ్యాక్సిన్లను పూర్తిగా ఉచితంగా అందించింది. ఇప్పుడు సంగతి ఏంటంటే మన భారత సైన్యం కొంత మాల్దీవుల్లో ఉంది. కొంత అంటే ఎంతో కాదు, కేవలం 75 మంది. 2019లో భారత్ కొన్ని హెలికాప్టర్లను కూడా మాల్దీవులకు బహుమతిగా ఇచ్చింది. అలాగే కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లను కూడా ఇచ్చింది. ఇవన్నీ సైనిక సామాగ్రి. వీటి నిర్మాణం కోసమే మన దేశ సైన్యం అక్కడ ఉంది. మాల్దీవుల సరిహద్దుల రక్షణ కోసం భారత్ నిర్మించి ఇచ్చిన రాడార్ వ్యవస్థను వచ్చే 30 ఏళ్ల పాటు వినియోగించుకునేందుకు భారత్ కు అనుమతి ఉంది. ఈ 75 మంది భారత సైనికులను ఉద్దేశించి మాల్దీవులకు ప్రమాదం తలపెట్టే పని చేస్తుందా భారత్? ఇక్కడ ఇదే ప్రశ్నగా భావిస్తుంది ఆ దేశం. నిజానికి ఇది తప్పు. భారత్ ప్రమాదం తలపెడుతుందేమో అని దుష్ప్రచారం జరుగుతున్నదే ఒప్పు. ఉద్దేశపూర్వక అబండాలు వేసి ప్రజల్లో లేని ఆలోచనలను, భేదాభిప్రాయాలను రేకెత్తించడమే వ్యూహం. మొహమ్మద్ మొయిజ్ ప్రయోగించిన దుష్ట వ్యూహం ఇది. అధ్యక్షుడిగా కాగానే మొయిజుద్దీన్ భారతదేశానికి ఉత్తరం రాస్తూ భారత్ తన సైన్యాన్ని వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని, వాళ్ళతో తమకి అవసరం లేదని చెప్పారు. అది అటుంచితే మొన్నటికి మొన్న లక్షద్వీపులను సందర్శించిన ఆయన యాత్ర, ఈయన ఫోటోలను చూస్తూనే మాల్దీవుల రాజకీయ నాయకులకు కడుపు మండుతుంది. వెంటనే అభ్యంతరకరమైన రాతలు రాస్తున్నారు. వాళ్ళ కడుపులో కుళ్ళు బయటపడగానే మన దేశస్తులు గట్టిగానే తగులుకున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ అని పిలుపునిచ్చారు. అయితే ఇది నిలకడగా ఉంటుందా, తాత్కాలిక ఆదేశం అన్నది ముందు తెలుస్తుందిలేండి. ప్రస్తుతానికి మాత్రం భారతీయుల గౌరవాభిమానాలకు తగిలిన దెబ్బ గనుక ఇంతగా స్పందించారు. ఇంతకీ మాల్దీవుల ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి కదా, పదండి. హిందూ మహాసముద్రం ప్రపంచ వాణిజ్య అవసరాలకు ఉపయోగపడుతుంది. ఎన్నో వాణిజ్య జల మార్గాలు హిందూ మహాసముద్రం గుండానే ఏర్పడ్డాయి. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని పాటించే భారత్ తన నావికాదళ సహాయంతో అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో ప్రయాణించే సముద్రపు దొంగల్ని ఎదుర్కొని వారిని నిలువరిస్తుంది. అయితే చైనా దేశం అనుకున్న ఆక్రమణ మనస్తత్వానికి మన భారత ప్రాధాన్యత అసలు నచ్చడం లేదు. తన ఆధిపత్యపు ధోరణితో భారత్ని కంటిలో నలుసుగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. భారత్ నేరుగా అడ్డుకుంటే చైనాకు అది ఆటంకమే. సాంకేతికంగా భారత సామర్థ్యం చైనా కంటే చురుకనేదేమీ కాదు. కానీ ఆ మేరకు కూడా భారత్ అభివృద్ధి చెందడం చైనాకు ససేమిరా నచ్చదు. మాల్దీవుల అధ్యక్షుడు తమ ప్రమాణ స్వీకారం కాగానే భారత్ను సందర్శించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మొయిజ్ ఈ సాంప్రదాయాన్ని వద్దనుకున్నారు. ముందుగా మొయిజ్ టర్కీకి వెళ్లారు, ఇక ఇప్పుడు చైనాకు వెళ్లారు. అంటే భారత్ పట్ల తనకున్న వ్యతిరేకతను నేరుగా వెల్లడిస్తున్నారని అర్థం. నిజానికి భారత్తో మాల్దీవులకు మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి.
అత్యవసర వస్తువులు అందుతున్నాయి. మాల్దీవులను దర్శించే యాత్రికుల్లో భారతీయులే ఎక్కువ మంది. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం పర్యాటకం, మత్స్య పరిశ్రమ. పర్యాటక రంగం ద్వారా 40% వార్షిక ఆదాయం అందుతుంది. సైనిక రక్షణ అవసరాలకు ఎంతగానో సహాయం అందించిన భారత్ను కాదని ఇప్పుడు ఆ దేశం చైనా వైపు మొగ్గు చూపుతుంది. నిజానికి చైనా అతిపెద్ద లోపాయకార దేశమన్నది దాన్ని నిశ్చింతగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇక్కడి ప్రజలు స్నేహశీలురు. భారతీయులంటే గౌరవాన్ని చాలా మంది చెప్తూ ఉంటారు. వారి పాలకులు మాత్రం భారత్ పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఉంటారు. భారత సరిహద్దు భూభాగాలను కబ్జా చేయడం, భారత్ను అస్థిరపరిచేందుకు బ్రతికే పాకిస్తాన్కు ఎన్నో విధాలుగా సాయం చేయడం, నాసిరకపు వస్తువులను చౌకగా ఎగుమతి చేసి దేశీయ వ్యాపారాలను కుంట్లుపడేలా చేయడం వంటివి చైనా దీర్ఘకాలిక వ్యూహాలు. వీటిని అడ్డుకోవడమే చేయాలా? దేశ అంతర్గత వ్యవహారాలు చూసుకోవాలా? చెప్పండి. మన సమయం, ధనం వృధా కదా? అదే ప్రత్యర్థి ఎత్తుగడ. సరే, చైనా గాని మాల్దీవులు గాని ఏవైనా ప్రయత్నాలు చేశావి అనుకోండి. భారత్ ఏం చేస్తుందో తెలుసుకుందాం. లక్షద్వీపులు 36 చిన్న దీవుల సమూహం. కేరళ నుంచి 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవుల్ని స్వర్గధామాలు అని పిలుస్తారు. ప్రజలు నివసించే 10 దీవులు చిన్న చిన్నవి. వీటిలో పెద్ద దీవి 4.66 కిలోమీటర్ల పొడవు, 1.4 మీటర్ల వెడల్పు కలిగి చాలా అందంగా ఉంటుంది. దీన్నే ఆండ్రాయిడ్ ఐలాండ్ అని అంటారు. లక్షద్వీపుల్లో 97% భూమి. అటవీ ప్రాంతం పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతం. నివసిస్తున్న ప్రజలు 64,000 మంది. వీళ్లలో 94% కంటే ఎక్కువ ఆదివాసులు ఉన్నారు. ఇలాంటి ఈ దీవుల్లో 1994 నుంచి పర్యాటకం మొదలైంది. ఇది కూడా ఒకే దీవిలో. మిగతా దీవుల్లో ఆదివాసులు స్థానికులు నివసించడానికి విడిచిపెట్టారు. వీటన్నిటికి తోడుగా భారత నావిక దళాలకి లక్షద్వీపులో ముఖ్యమైన స్థావరం కూడా. లక్షద్వీపుల్లో భారత్ 1156 కోట్ల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం కూడా చుట్టుకుందని చెప్పుకున్నాం. బ్రాడ్బ్యాండ్ కలిగిన ఇంటర్నెట్, సాగునీరు, ఫెర్రీ సదుపాయాలు, పర్యావరణ, పర్యాటకం వీటిలో ముఖ్యమైనవి. మన దేశాన్ని మనం బాగు చేసుకుంటున్నామే తప్ప మాల్దీవులకు పోటీగా ఈ పని మొదలు పెట్టలేదు. 2018 ఆగస్టు 10 నాడు నీటి ఆయువుల ద్వారా లక్షద్వీపుల అభివృద్ధి కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. అండమాన్ నికోబార్ లక్షద్వీపుల్లో నిలకడైన రీతిలో పర్యావరణ రహితమైన పర్యాటకం, ఇకో టూరిజంని అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు వేశారు. స్థానిక ఆదివాసీలు సమూహాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు నివసించిన ప్రాంతాలే ఎంచుకోవాలని నీతి ఆయోగ్ స్పష్టంగా చెప్పింది. అది మీకు తెలిసిందే. డెవలప్మెంట్ టూరిజంల పేరిట ఈకోసిస్టమ్ తీవ్రంగా దెబ్బతిన్న ఉదాహరణలు భూగోళం మీద కోకొల్లలు. మన దేశంలో కొల్లేరు సరస్సు వంటి మంచినీటి సరస్సులో దశాబ్దాలుగా కాలుష్యం బారిన పడి కబ్జాలకు గురై తన సహజ స్వరూపాన్ని కోల్పోయి విదేశీ వలస పక్షులకు స్థావరంగా ఉన్నది. కాస్త కాలుష్యపు కాసరంగా మారిపోయింది. బాగు చేసే పని చేపట్టారు కానీ పూర్తి రూపం రావడానికి ఎన్నో ఏళ్ళు వందల పడుతుంది. కాబట్టి అభివృద్ధికి పర్యావరణానికి ఎప్పుడూ పొత్తుకూరదు, పోరు తప్పదు. ఈ విషయమై 2019లోనే ఒక నివేదిక వెల్లడైంది. కనీసం 100 దీవుల్లో పర్యావరణ రహితమైన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంది. 800 కోట్ల విలువైన 370 తేలియాడ గృహ నిర్మాణాల కోసం టెండర్లు పిలిచారు. ఇక్కడ ఒక మాట మళ్ళీ చెప్పుకుందాం. అక్కడ పర్యటనలో 25% మంది భారతీయులే. ఇంతమందికి చౌకని సుందరమైన ఆట విడుపు ప్రాంతం మన దేశంలో నుంటే పొరుగు దేశానికి వెళ్లే ఖర్చు చూసుకోరు. ఆ సొమ్ము మన దేశంకే ఆదాయం అవుతుంది. మాల్దీవులకు ఆ మేర ఆదాయంలో గండి పడుతుంది. అర్థమైంది కదా? కడుపు మంటకు కారణం తెలిసింది కదా? మాల్దీవులు ఇప్పుడు చైనాతో అంటకాగుతుంది. చైనా చెప్పినట్టు విలాల్సిన పరిస్థితిని కోరి తెచ్చుకుంటుంది. దేశం ముందు చూపు లేకుండా చిక్కుల్లో పడతామని అర్థం చేసుకోవడం లేదు ఎవరు. ఇప్పుడు పర్యాటకం మాత్రమేనా మాల్దీవులకు భారత్కు మధ్యనున్న సమస్యని మీరు అడిగితే సమాధానం వేరే ఉంది. మాల్దీవుల వల్ల ప్రయోజనాన్ని 2018లోనే చైనా గుర్తించింది. అవును, భౌగోళికంగా మాల్దీవులు ఉన్న ప్రాంతం చాలా ప్రాధాన్యత కలిగింది. చైనా ఎంత పెద్ద దేశమైనా దాని వద్ద చమురు నిల్వలు లేవు. అందుకు అరబ్ దేశాల దిక్కు. చమురు దిగుమతులో అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, దక్షిణ చైనా సముద్రాల గుండానే చైనాకు చేరాలి. మునుముందు భారత చైనా సంబంధాలు మరింత బిగుసుకుపోతే, మాల్దీవులతో భారత స్నేహ సంబంధం మరింతగా గట్టిపడితే చైనా ఎగుమతులు వాణిజ్యానికి అపశకనమే అవుతుంది. దాని వాణిజ్యమంతా మాల్దీవుల తీరం వెంబడి జరగాలి. మన భారత్కి నష్టం ఏముంది ఇందులో అని మీరు అడగకుండానే మీకు విషయం చెప్పాలి. అది మన దేశ రక్షణకు, సమగ్రతకు సంబంధించిన సంగతి. చైనా దేశపు
స్ప్రింగ్ ఆఫ్ పెరాలసిస్ సిద్ధాంతం గురించి వినే ఉంటారు. భారత్ చుట్టూ ఉన్న దేశాలతో చైనా స్నేహం చేస్తూ ఆ దేశాలన్నిటిలోనూ వ్యూహాత్మక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది. అందుకోసం పెట్టుబడులు పెడుతుంది. మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్తాన్ ఈ 5 దేశాలతో వ్యాపారం, అభివృద్ధి సాయం పేరిట పెట్టుబడులు పెడుతూ ఆయా దేశాల ఎన్నికల్లో కలగజేసుకుంటూ వాళ్ళని ప్రభావితం చేస్తుంది. అంటే భారత్కి 3 వైపులా ఉన్న సముద్ర ప్రాంతాలని వ్యూహాత్మకంగా తన చెప్పు చేతుల్లో ఉండేలా వల పండుతుంది. ఇది ఆరోపణ అని కొట్టిపడేయడం వివేకమే. చైనా జియో పాలిటిక్స్ ని పరిశీలిస్తే అందులోని నిజానిజాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు. 2011 నాటికి మాల్దీవులు వెనకబడిన దేశం, ఇప్పుడు అది ఆర్థికంగా నిలదొక్కుంది అని చెప్పి అంతర్జాతీయ నిధులు నిలిచిపోయాయి. ఫలితంగా మాల్దీవులు తన అభివృద్ధి కోసం వ్యూహాత్మక భాగస్వామ్యాల్ని వెతుకుతుంది. వెంటనే చైనా ముందుకొచ్చి బ్రిడ్జిని నిర్మించారు. 2018లో అది పూర్తయింది. చైనా నుంచి $200 మిలియన్ రుణాన్ని తీసుకుని నిర్మించిన వంతెనది. మరిన్ని స్వేచ్ఛ వాణిజ్యపు ఒప్పందాలు చేసుకున్నాయి. మాల్దీవుల మొత్తం జీడిపి $5 బిలియన్ మాత్రమే. అందులో ఒక వంతు చైనా అప్పుకే సరిపోతుంది. ఇక మిగిలింది 4 వంతులు. దీని అర్థమేంటో తెలుసా? అతి త్వరలో చైనా అప్పుల వలలో మాల్దీవుల భవిష్యత్తు చిక్కుకుంటుంది. ఆ విషయం గ్రహించకుండా, గ్రహించిన ఏం తెలియనట్టు నిస్సహాయ స్థితిలో మన దేశం మీద అవాకులు చవాకులు పేలుతోంది మాల్దీవుల ప్రభుత్వం. చైనా స్ప్రింగ్ ఆఫ్ పెరాలసిస్ సిద్ధాంతంలో మరింత బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ మాల్దీవుల అభివృద్ధికి నిధులను సమకూరుస్తూ మాల్దీవుల రాజకీయాల్లో, అక్కడి సమాజంలో భారత వ్యతిరేక భావజాలాన్ని నింపుతూ భారత వ్యతిరేకం కలిగిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేలా ప్రణాళికలు అమలు చేస్తుంది. కనుకనే మన భారత ప్రభుత్వం లక్షద్వీపులను అభివృద్ధి చేసుకుంటుంది. ఇది మాల్దీవులని బెదిరించడమే అనే తప్పుడు ప్రచారం జరుగుతుంది. అక్కడ పైగా మన లక్షద్వీపులు మన దేశంలో రక్షణ పరంగా కీలకం. మాల్దీవుల రాజకీయాలు, చైనా ప్రణాళికలో మన దేశానికి ముప్పుగా పరిగణించకుండా జాగ్రత్త పడాల్సింది మనమే. ప్రతిదానికి చైనాను బూచీగా చూపించడం భారత్కు అలవాటైపోయిందని సూక్ష్మ ఆరోపణలు చేసేవాళ్ళు ఆ దేశ విదేశాంగాన్ని పరిశీలించాల్సిందిగా కోరుచున్నాను. నిపుణులైన సామాజిక ఆర్థికవేత్తలు భారత్ తన సొంతంగా మాల్దీవులకు దీటైన సముద్ర పర్యటనని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది మనకు గర్వకారణం. నిజానికి మీ డబ్బుతో ప్రపంచంలో ఎక్కడికైనా పర్యటించవచ్చు. అయితే భారత వ్యతిరేక ప్రచారం చేస్తూ, భారత సార్వభౌమత్యానికి సవాలు విసురుతూ, భారత గౌరవానికి భంగమైన వ్యాఖ్యలు చేస్తూ, భారత రక్షణకు తూట్లు పొడిచేందుకు చాటుమాటు వ్యూహాలు పన్నుతూ, అందుకు సహకరిస్తూ, భారతమాత సహనాన్ని భంగం చేస్తూ, చులకన చూస్తూ మాట్లాడే దేశాలకు భారతీయులమైన మనం కోట్లాది రూపాయలను పర్యాటక పేరుతోనో వ్యాపారం పేరుతో దారపోయడం సమంజసం కాదా అనేది మనమే ఆలోచించుకోవాలనేది సగటు భారతీయుని అంతరంగం. మన దేశంలోని ప్రకృతి సౌందర్యం ఎంతో ఉంది. మాల్దీవులనే కాదు, థాయిలాండ్, మారిషస్లో కూడా సముద్ర తీరం ఉందా? మన అండమాన్ నికోబార్ 6 లక్షద్వీపులు ఉన్నాయి కదా. విదేశీ సౌందర్యం వేరే అంటారా? నిజమే. కానీ మన వద్దనే ఉన్న అందమైన చౌకైన పర్యాటక ప్రాంతాల్లో చూసొద్దాం ముందు. మనం మన ప్రాంతాన్ని సందర్శించకుండా, మనం మన గురించి ప్రచారం చేసుకోకుండా ఉంటే విదేశీ యాత్రికులు మాత్రం ఎలా వస్తారు? ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఎక్కడ వెనకబడ్డామో, విదేశీయులకు ఆతిథ్యం ఇవ్వడంలో ఏం పొరపాట్లు చేస్తున్నామో తెలుసుకుందాం. అతిథి దేవోభవ అని మనమే కదా ప్రకటించాం. లెక్క తక్కువ కాకుండా అది మన ఘనతలో ఒకటి చేసి చూపిద్దాం. మన దేశ గౌరవానికి భంగం కలిగించే పనులు మనం చేయొద్దు. వేరెవరో మన వైపు వేలు చూపిస్తే మౌనంగానే ఉండొద్దు. ఏ దేశానికి తీసిపోని సుందరమైన, ఘనమైన, అద్భుతమైన ప్రపంచం మన భారతదేశంలో ఉందని చాటి చెబుదాం. ఈ ప్రపంచంలో అందులో మన భారతదేశం బాగుండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.